అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరంతా మా జిల్లాకి దొంగనా కొడుకున్నారా? ఏదిరా 600 జీవో గిడ 100 గజాలు అవుతానుంటాడు. ఆర్ సత్యనారాయణ అని తెలంగాణ కోసం కొట్లాడిండు. ఎందుకు వేయలేదురా ఎంపీ సీటు? 6 ఏళ్లకు ఎంపీ గెలిస్తే కేసీఆర్ రిజైన్ చేయమంటే ఏడాదికి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ పదవికి. ఇయ్యాలన్నాక సత్యనారాయణ ఇంటికి పోయి ఎంపీ సీటు ఇవ్వాలి హరీష్ గారికి. ఎందుకు ఇవ్వడు? ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వడా? ఇలా బరాబర్ అడుగుతున్నా. ఈ జాతర అయితే కేసు పెట్టు టౌన్ లో వచ్చి చూపెడతా నీకు నా సంగతి ఏందో. ఏడున్నారు సత్యనారాయణ? వార్తా పేపర్లో విలేకరుగా చేసిపోడు. సొంత కష్టంతో ఎమ్మెల్సీ గెలిచిండు. నిన్న ముంచిరు కదా ఆయనను. 6 ఏళ్ల ఎమ్మెల్సీ ఏడాదికి ముంచిరు వీళ్ళు. ఎవర్రా వెంకట్రామ్ రెడ్డి? ఏ జిల్లా ఓడాడు? వాడేమో కరీంనగర్కి వెళ్ళొస్తాడు హరీష్ గారు, వీడు ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్కి వెళ్ళొస్తారు. ఈ ఇద్దరు దొంగలే దోచుకుంటున్నారంటే ఇంకొన్ని కరీంనగర్కేనో మహబూబ్ నగర్కేనో తెచ్చుకుంటున్నారు. మన మెదక్ జిల్లాలో మొగోళ్ళు లేరా? మా చెల్లెలు కోపానికి రావద్దు. కొట్లాడటం లేరా? ఎవరు జై తెలంగాణ అంటే కేసీఆర్ నీకు తెలియదని నీతో ఎవరు కొట్లాడిండో? అడ్డమైన వాళ్ళందరినీ పైసలకు అమ్ముకుంటావు టికెట్లు. ఈ సత్యనారాయణకి ఎంపీ, సత్యనారాయణ ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ. జై తెలంగాణ అని నీ జెండా పెట్టుకోలే, నీ బొమ్మ పెట్టుకోలే, గెలిచొచ్చి నీ పార్టీతో ఓడిపోయి రిజైన్ చేసి 6 ఏళ్లకెళ్ళే రోడ్ల మీద ఉంటుండే సత్యనారాయణ. వీడొచ్చి వాడు చెప్తాడు కాడిగాడు. వాడు ఏమన్నా నిన్న రఘునందన్ రావు 4 ఏళ్ల ఎమ్మెల్యే ఉన్నాడు అన్నాడు. అరే హరీష్, నేను ఎమ్మెల్యే ఉన్నది 3 ఏళ్లేరా? నవంబర్ 2020లో గెలిస్తే డిసెంబర్ 3, 2023 దాకా రఘునందన్ దుబ్బాకి ఎమ్మెల్యే. ఏదో మాట్లాడింది నిన్న. రఘునందన్ 50,000 ఓట్లతో ఓడిపోయిందని. అన్నం తింటేనే నాకు అక్కలు తప్పింది. రేపో మాపో జైలుకు పట్టుకపోతారని భయపడి పిసుకొని చెప్తున్నాడు. అందుకని ఏం మాట్లాడాలో అర్థమైతలేదు దానికి. అరే వారిని నేను కలెక్షన్ చేస్తే నాకు ఇంత ధైర్యం ఉండదు మాట్లాడేందుకు. నేను ఎవరి దగ్గర అడక తింటే నీ లెక్క మాట్లాడలేదు. నేను నా సొంత కష్టంతో కలిగింది నాకు వచ్చిన. మామ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాలేదు హరీష్. నేను నా సొంత కష్టంతో వచ్చిన కొచ్చాగాలని నీలాంటి కాడిగాళ్ళని కొట్టి దుబ్బాకోళ్ళ ప్రేమతో గెలిచి వచ్చిన. నీకేమవుతుందిరా? మంది కొంపలు ముంచుడు తప్ప. వాడు అడిగిండు రఘునందన్ ఎందుకు ఓడిపోయిండు, దుబ్బాకల గెలవనాడు ఇదే గెలుస్తాడా అని. మరి నీ మామ ఎందుకు ఓడిపోయిండు? నా కామారెడ్లా ఓడిపోయినా ఓడిపోలేదా? కామారెడ్డి కేసీఆర్ ఓడిపోయిందా లేదా? అరే నీకు చేతనైతే నువ్వు కామారెడ్డి వాడు కాడిగా. నీది తోటపల్లి, నీ ఊరు బెచ్చంకి మండలం కిందికి వస్తుంది. నీకు నిజంగా ఏమన్నా ఉంటే తెలంగాణ పౌరుషం. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు మా మెదక్ జిల్లాలో నీ పెత్తనం ఎందురా? పో కరీంనగర్ కి, చేతనైతే కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు. ఇంకా చేతనైతే నీ మామగారికి కరీంనగర్ ఎంపీ పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను మాట్లాడతా. చేతగాను మామ పేరు చెప్పుకొని చెట్టు మీద కాయలు అమ్ముకున్నట్టు వాడు కూడా రఘునందన్ గురించి మాట్లాడుతుండే. ఉమ్రా చెప్తున్నా. వాడికి 2018లో 1,35,000 ఓట్లు వచ్చినాయి సిద్దిపేటలో. ఎన్ని వచ్చినాయి? 1,35,000 ఓట్లు వచ్చినాయి. వారి లెక్క వారికే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. సిద్దిపేటలో 2018లో ఎమ్మెల్యేగా హరీష్ రావు అనేటానికి 1,35,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2023లో వాడి ఓట్లు 2,35,000 1,35,000 ఓట్లకెళ్ళి 1,05,000 ఓట్లకు పడిపోయింది. 23,000 ఓట్లు తగ్గినాయి హరీష్ అనేటోనికి. రఘునందన్ ఓడిపోయింటాడు, కానీ రఘునందన్కి ఎన్ని తగ్గినాయో తెలుసారా నీకు? నాకు నవంబర్ 2020లో 63 డిసెంబర్లో 44,335 ఓట్లు వచ్చినాయి. నాకు తగ్గినాయి 18,000. మరి నీకు తగ్గినాయి 25,000 ఓట్లు తగ్గినాయి. ఎవడరా మొగోడు? మామ పేరు చెప్పి గెలిచి అపోజిట్ పార్టీలకు పైసలు ఇచ్చి కేసులు పెట్టి చెంచా ఆఫీసర్లతో నడిపించి మా ఫోన్లని, మా భార్య బిడ్డల ఫోన్లని దొంగ జీవితం, నేను చీకటి జీవితం. మేము మొగోళ్ళం, మేము కొట్లాడినాం, ధైర్యం ఉన్నోళ్ళం. నీకు జాతరైతే రా, రేపు సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తా కాడికి రా బిడ్డ. నేను బలాయించి కొట్టకపోతే నేను రఘునందన్ కాదు. ఒక్కనే వచ్చి సమాధానం చెప్తా. ఇంకొకసారి ఎవడన్నా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగిరాలు ఒకటి కొడతా బిడ్డ. ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. హరీష్, ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రఘునందన్ పేరు తీస్తే
బిడ్డ ఇంటికి వచ్చి కొట్టిపోతే నా కొడుకున్నారా జాగ్రత్తగా ఉండరని చెప్తున్నా. పెట్టుకోరు ఇద్దరు కాకపోతే 10 మంది గవర్నమెంట్లను పెట్టుకోరు. చెత్త నా కొడుకున్నారా ఇంటికి వచ్చి కొడతా నోరు దగ్గర పెట్టుకోండి. బతికొచ్చిన నా కొడుకులు, పక్క జిల్లాకి వచ్చిన నా కొడుకులు ఏంద్రా మా మెలకోలకు బాక్షన్ లేదా మెలకోలకి ఉందా లేదా ఉందా? వాడు పిచ్చమేస్తాడట కలెక్టర్ గారు మనకి 100 కోట్లు ఇస్తాడట. ఎక్కడికి రాని పైసలు 100 కోట్లు ఎవరైనా చెప్తున్నా నువ్వు కలెక్టర్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన రోజు 100 కోట్లు ఉన్నాయా నీ బతుక్కి? సీసీఏ రూల్స్ ఉంటాయి కదా, వాడు 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పించాడట. ఏం చేసినారా 10 ఏళ్ల కోలే కొల్లూరులో జాగాలు అమ్ముకోలే, తెల్లాపూర్లో జాగాలు కబ్జా పెట్టలే, మల్లన్న సాగర్లో మా రైతుల్ని ముంచలే. వాడేస్తే ఊరైతాడన్న తొందర కొడుకు వీడు కలెక్టర్ గారు. వీడు సిగ్గులాగా కలెక్టర్ నుండి కాలు మొక్కిండు అంటున్నా. ఎందుకు? కబ్జాలు చేసిన భూముల్ని కాపాడుకున్నందుకు. మీరు కూడా మాట్లాడతారా నా గురించి? నేను సంగారెడ్డి కోట్ల కష్టపడి వకీలుగా పేరు తెచ్చుకొని వచ్చినోని మంది కాలు మొక్కి రాలే ఇయ్యాడు ఒక. అందుకని రఘునందన్ పేరెత్తితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.